ఇప్పుడు సెకండ్ పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ విలేజ్ మాస్ గ్రూప్. ఎవరిని పంపిస్తున్నావు విద్య? పొల్లూరి ప్రభాకర్ గారిని పంపిస్తున్నాను. ఇప్పుడు దాకా అద్భుతంలో కానీ నేను తెలిసి తెలుగు షోస్ లో ఇక్కడ చూడనటువంటి ఒక టాలెంట్ అది. ఓకే, సో లెట్స్ వెల్కమ్ పొల్లూరి ప్రభాకర్ గారు ఫ్రమ్ విలేజ్ మాస్ టీమ్. ఈ అద్భుతం కార్యక్రమంలో మీ ముందు ఇంతరోజు జరిగినటువంటి ఎపిసోడ్ల వలె ఒక మిమిక్రీ కానీ డ్యాన్స్ కానీ ఆ పాట కానీ ప్రదర్శించేందుకు మీ ముందుకు రాలేదు. ఒక డిఫరెంట్ టాలెంట్తో మరి నేను ప్రదర్శించబోయేటువంటిది అక్షర గణితం. సాధారణంగా ఏదైనా పదంలో ఉన్నటువంటి అక్షరాలను మనం లెక్కించాలి అంటే చేతి వేళ్ల ద్వారా లెక్కిస్తాం, లేదా ఫిజికల్ కౌంట్ రాసి లెక్కిస్తాం. కానీ దానికి బదులుగా మీరు ఏదైనా పేరు చెప్పినట్టయితే నేను చేతి వేళ్ల ద్వారా కానీ రాసి కానీ లెక్కించకుండా ఆ పేరులో ఉన్నటువంటి అక్షరాలను నేను ఇమీడియట్ గా చెప్పేస్తాను సార్. కాబట్టి మరి జడ్జిలకు చెప్పేది ఏంటంటే, సార్ మీరు ఏదైనా ఒక పేరు చెప్పండి. మీరు అడగండి. జ్ఞానోదయం 4. జ్ఞానోదయం 4. జ్ఞానోదయం 4 లెటర్స్. వీర వెంకట సత్యవరప్రసాద్ శర్మ. 14. వావ్ సార్ కన్ఫర్మ్ సార్, ఈజ్ ఇట్ కరెక్ట్? నాకే టైం పడుతుంది. నాకే టైం పడుతుంది 9 అక్షరాలు. నాకే టైం పడుతుంది అన్నారు, అందులో 9 అక్షరాలు ఉంటాయి. ఓకే, మీరు ఏది మాట్లాడినా నా సమాధానం సంఖ్య మాత్రం. ఏం అడగాలండి బాబు? ఏం అడగాలి? 5. ఏం అడగాలి అన్నారు? వెంకటేశ్వర కళ్యాణం 9. శ్రీ వెంకటేశ్వర కళ్యాణం 9 అక్షరాలండి. ఓకే. అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం. 19. కౌలాలంపూర్. కౌలాలంపూర్ తెలుగులో 5, అదే కౌలాలంపూర్ ఇంగ్లీష్ లో 11. మాస్టారు 3, 6, 3 ఇన్ తెలుగు, 6 ఇన్ ఇంగ్లీష్, 3 ఇన్ హిందీ. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఒక పేరు చెప్తాను, దానికి చెప్పండి. ఓకే. శ్రీ వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచంద్ర ప్రసాద్. 17 సార్. యు ఆర్ రైట్. గుడ్. యు ఆర్ రైట్. గుడ్. 15. యు ఆర్ రైట్. గుడ్. గుడ్. 15. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తెలుగు 12, ఇంగ్లీష్ 21. సరే, ఒక పాట. ఇప్పుడు పదాల్లోని అక్షరాలు మాత్రమే చెప్పాను. ఎవరైనా ఒక పల్లవి పాడండి, పాత పాట. పాత పాట? ఎస్. నేను అడగనా సార్? సార్ ఫేవరెట్ సాంగ్. ప్లీజ్ అడగండి. ఎరువాక సాగారో నన్నో చిన్నన్న. 12 అక్షరాలు. నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. 20 లెటర్స్. వావ్. ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి చదరంగంలో అంతే వచ్చిన. 18. రక్తసేనము. నా ప్రభు రాజరాజునికి రక్తసేనమా, ఎంత వానికి ఇటు దుస్థితి. 22. కళని నమ్ముకున్నాను, ఆకలి కమ్ముకున్నాను, ఆ సాధనలో సమితిని అవ్వాలనుకున్నాను, ఆరాధనలో సమాధి కావాలనుకున్నాను. 34 లెటర్స్. 34. సినిమా టైటిల్స్ కూడా అడగచ్చా? అడగండి. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు? 18. 18 అక్షరాలండి అందులో. మిమ్మల్ని ఇరికించాలంటే ఎలాగా? మిమ్మల్ని మెప్పించాలంటే ఎలాగా? 11 లెటర్స్. 11 అక్షరాలు. గాలివానలు వాన నీటిలో పడవ ప్రయాణం. 16. పాటే పూర్తి కాలేదు కదండి. సార్ వాళ్ళు ఆగారు కాబట్టి నేను చెప్పాను. అక్కడ ఆగారు, పాస్ తీసుకున్నారు, నేను చెప్పాను. ఓయబ్బో చక్కగా చిక్కిన ముద్దుల నా దొరసాని. 17. వయారి వంపులు సంపులు దాచినది మహారాణి. 35. 17 + 18 35. ఈస్ టూ మచ్. It is too much. 11. It is too much. ఇంకా చాలా ఆపండి సార్. ఇంకా చాలు ఆపండి సార్. 9. మీ మ్యాథ్స్ లో నాకు ఒక 10% కదా, 1% వచ్చినా ఎక్కడో ఉండేదాన్ని. ఓకే సరే నీ కేబేటా. బాగుంది సార్. నైస్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. వీఆర్ ఆల్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. ఇంకా వాట్ ఎల్స్ అదర్ థింగ్స్? మీరు ఇంకా ఇది కాకుండా ఇంకేదైనా చేయగలరా? ఇంకేదైనా? చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఫస్ట్ డిఫరెంట్ ఉండాలి. చెప్పండి. ఇప్పుడు చూడండి, మనకు నిత్య జీవితంలో చాలా చూస్తాం. సరే, ఎవరిని నేను విమర్శించడం కాదు. పాట పాడేవాళ్ళు ఉన్నారు, మిమిక్రీ చేసేవాళ్ళు ఉన్నారు, మ్యాజిక్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ సంథింగ్ డిఫరెంట్. మనకంటే పూర్వీకులు వాళ్ళు ఎన్నో విషయాలు కనుగొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో అనుకరణ ఎక్కువ ఉంది. వై నాట్? మనం ఎందుకు కనుక్కోవాలి ఉద్దేశం కొద్దీ యొక్క సొంతంగా నేను ఒక ప్రిన్సిపల్ డెవలప్ చేశాను. ఇది ఎక్కడా నేర్చుకున్నటువంటిది కాదు. దెర్ ఇస్ నో గురు. నా గురువు అనేటువంటి లేడు.
ఎట్లా లెక్కించాలనేటువంటిది అక్షర గణితం అంటూ ఒక 20 పేజీల్లో రాశాను. హౌ టు కౌంట్ ద లెటర్స్ ఓరల్లీ. మరి మీరు ఎవరికైనా గురువుగా ఉండి యూ షుడ్ స్ప్రెడ్ యువర్ నాలెడ్జ్ కదండి. మీరు కొంచెం శిష్యుల్ని తయారు చేస్తారంటే వాళ్ళ ప్రపంచం మొత్తం దిస్ ఇస్ మ్యాథమెటిషియన్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. నేను ఎక్కడ నేర్చుకొని కష్టంగా సంపాదించిన విద్యకి తగినటువంటి గుర్తింపు రావాలి. అది నా స్వార్థం. ప్రతి వాడికి స్వార్థం ఉంటుంది. నేను ఇంత కష్టపడి ఎక్కడ నేర్చుకున్న ఒక విద్యను నేను ఒక విధంగా కనిపెట్టాను. నేను నేర్పినట్టయితే నన్ను మించిపోతాను. బట్ ఒకటి సార్, మీరు ఆ గుర్తింపు వచ్చే లోపల ఐ మీన్ యూ మైట్ గ్రో ఓల్డ్ ఆర్ యూ మైట్ లూజ్, మీ మెమరీ కాస్త కొంచెం మందపడచ్చు. ఈ లోపల మీరు ఒక శిష్యుని తయారు చేస్తే ఆ శిష్యుడికి పేరు వచ్చిందంటే ఆ శిష్యుడు మీకు తీసుకొచ్చిన పేరు ఇట్ విల్ బి గ్రేటర్ సాటిస్ఫాక్షన్. మీకు వచ్చేదానికంటే మీ శిష్యుడికి వస్తే ఆ ఘనత మీకే దక్కుతుంది కదా. కానీ సో ఒక్క శిష్యునైనా తయారు చేయండి, ఎందుకంటే దిస్ క్యాల్కులేషన్ చాలా బాగుందండి. సూపర్. అంటే కంప్యూటర్ లో క్యాల్కులేట్ చేసినట్టుంది. టక 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 చెప్తున్నారు కదా మీరు. అవర్ బ్రెయిన్ ఇస్ సూపర్ కంప్యూటర్. అదే అంటున్నాను. ఐ మీన్ కంప్యూటర్ కూడా పనికిరాదు ఫర్ హ్యూమన్ బ్రెయిన్. జస్ట్ యూ హావ్ టు క్లిక్. మనకి టోటల్ రావండి, క్లిక్ చేయాలి. అవును, అసలు లేదా అవర్ బ్రెయిన్ ఇస్ ఇట్సెల్ఫ్ సూపర్ కంప్యూటర్. సార్ మీరు అన్నారు ఒక శిష్యులను తయారు చేయమని. నేను తయారు చేస్తాను, ఒక స్టూడెంట్ని తయారు చేస్తాను. కానీ అబ్బాయి ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయిని తీసుకుంటా, ఆ చదువును పక్కన పెట్టి ఇక్కడనే పడతాడు. సహజమది, నేను ప్రయత్నించాను. కాబట్టి అందులో ఏమైనా లోపం జరుగుతుందేమనే ఏకైక ఉద్దేశం. అంతో కాకుండా నేను ఇంత కష్టపడి సంపాదించే కళకి నాకు ఒక గుర్తింపు రావాలి. మీకు ఈ ప్రోగ్రామ్ అద్భుతం ప్రోగ్రామ్ తర్వాత అద్భుతమైన మీకు మీ కోరిక నెరవేరుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐ డెఫినెట్లీ ఫీల్ దట్. ఓకే, ఇది వెరైటీగా ఉంది. ఆసమ్ పర్ఫార్మెన్స్ అండి, చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారు. ఒక మాట చెప్పాలి, ఇక్కడ ఈ అద్భుతం ప్లాట్ఫామ్ మీద ఎంతో మంది డాన్సర్స్ వచ్చారు, ఎంతో మంది సింగర్స్ వచ్చారు, ఎంతో మంది మార్షల్ ఆర్ట్స్ కూడా పర్ఫార్మ్ చేశారు, ఇంకా డిఫరెంట్ టాలెంట్స్ తోటి వచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక టీచర్ ఇక్కడ రావడం అనేది జరగలేదు. ఎందుకంటే టీచర్ వచ్చి ఏం పర్ఫార్మెన్స్ చూపిస్తారు అని అనుకున్నాం ఎప్పుడైనా. కానీ ఒక టీచర్ కూడా ఇక్కడ వచ్చి ఇంత మంచి పర్ఫార్మెన్స్, ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే అద్భుతం పబ్లిక్ లో, టీచర్స్ లో, అంటే ఒక్కొక్క మనిషిలో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ వి ఆల్ షుడ్ బి ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ అద్భుతం. అందరు మీతో మాట్లాడారు, సో డైరెక్ట్ స్కోర్కి వెళ్ళిపోదాం. ఓకే విద్య, మీ స్కోర్ 25. 25 out of 25. 25 out of 25. 25 out of 25. సరే, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ పరీక్ష రాస్తాం అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ పుస్తకంలో అలాగే కాపీ కొట్టినా కూడా 100కు 100 ఎవరు 100కు 99 ఇస్తారు. తెలుగు భాష రాసాం అనుకోండి 99. కానీ లెక్కలు అలా చేయలేము. లెక్కలు 100 అంటే చచ్చినట్టు 100 ఇచ్చి తీరాలి. సో నేను చచ్చినట్టు మీకు 50కి 50 ఇచ్చి తీరాలి. Okay, నో అదర్ గో. Super. 50 50 out of 50. మీ టోటల్ స్కోర్